అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు. సిడిపిఓ శంషాద్ బేగం. వెల్కమ్ టు బహుజన వారధి న్యూస్. ప్లీజ్ వాచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక సిహెచ్సిలో ఐసిడిఎస్ సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో అంగన్వాడీలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలకు ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆటలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పోలీస్ సర్కిల్ సిఐ వెంకటరమణ, ఎస్ఐ ఏడుకొండలు, డాక్టర్ సతీష్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు నిలిషా, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఆడమనిషి ఇంట్లో ఉందంటే, మా మంచం మీద పడుకుని ఉందంటే ఇక అది మొత్తం ఆ ఇల్లు మరి కొంచెం అందరూ కూడా వేసుకునే విధంగా చూడండి. విషయంలో ఎవరికి క్యాన్సర్ రాకుండా ఉంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శంషాద్ బేగం. నేను సిడిపిఓ వెంకటగిరిలో సిడిపిఓగా పనిచేస్తున్నాను. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం నాటికి మన అంగన్వాడీ వర్కర్స్కి మరియు అంగన్వాడీ హెల్పర్స్ అందరికీ ఆరోగ్య పరీక్షలు, హెల్త్ స్క్రీనింగ్ అనేది తప్పనిసరి అని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము, మన పీడీ మేడం గారి ఆదేశాల ప్రకారము ఈరోజు మన అంగన్వాడీ వర్కర్స్ని సిహెచ్సిలో అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళు పట్టించుకోరు. ఒక హెల్త్ టెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఈ కాలంలో వచ్చేటటువంటి అనేక వ్యాధులను ముందుగా గుర్తించకుండా చాలా సివియర్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి అనారోగ్యం పాలు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మన కుటుంబ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. మన అంగన్వాడీ వర్కర్స్ అందరికీ, హెల్పర్స్ అందరికీ కూడా ఈ ఆరోగ్య పరీక్షలు చేయించడం అనేది చాలా మంచి నిర్ణయము. మన డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇవి చేస్తున్నాము. తర్వాత ఆటల పోటీలు కూడా నిర్వహించి మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తాము. ఎవరైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకొని వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యంలో లోపం అనేది కనిపిస్తే డాక్టర్ గారు నెక్స్ట్ పిహెచ్సి, సిహెచ్సిలకు కూడా రెఫర్ చేస్తారు. అంటే సిహెచ్సిలకు కానీ తర్వాత ఫర్దర్గా హయ్యర్ హాస్పిటల్స్ ఉన్నటువంటి అక్కడ రెఫర్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేశారు. కాబట్టి అందరూ అంగన్వాడీ వర్కర్స్కి ఈరోజు ఆరోగ్య పరీక్షలు అనేది చేయిస్తున్నాము. మహిళా దినోత్సవం రోజు మహిళా దినోత్సవాన్ని అనుసరించి ఈ ఆరోగ్య పరీక్షలు చేయించడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయము. ఈ అందరూ అంగన్వాడీ వర్కర్స్ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళని మనం మనసారా కోరుకుంటూ, అలాగే హెల్పర్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ముందుగా ఏదన్నా వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ని గుర్తించి వాళ్ళు సకాలంలో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్కి మన సిఐ గారు, తర్వాత ఎస్ఐ వాళ్ళందరూ కూడా మన దగ్గర పాల్గొని సక్సెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.